హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ హైదరాబాదీ ఎగ్ దమ్ బిర్యానీ. చాలా ఈజీగా చేయవచ్చు, ఎవరైనా ట్రై చేయండి, కొత్త వాళ్ళు కూడా. మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కొత్తిమీర, పుదీనా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, నిలువుగా కట్ చేసుకొని 5 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మరాఠీ మొగ్గను వేసుకోవాలి. బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్ను వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో వాటర్ వేడి పెట్టుకోవాలి. మరుగుతున్న వాటర్లో 4 లవంగాలు, 4 యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అర టీ స్పూన్ షాజీరా, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కొత్తిమీర, 1 టీ స్పూన్ పుదీనా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి. రైస్ను 90% ఉడికించుకోవాలి. ఉడికించిన రైస్ని వడకట్టి మసాలా మీద వేసుకోండి, ఒక లేయర్గా. రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని
రైస్ని మరొక లేయర్గా వేసుకోవాలి. రైస్ పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కుంకుమ పువ్వు నానబెట్టుకున్న వాటర్ని 2 టీ స్పూన్లు వేసుకోవాలి. మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ని. ఎగ్ బిర్యానీ రెడీ అయ్యింది. బిర్యానీ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ గిన్నెను తీసుకొని పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. 4 లవంగాలు, యాలకులు, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అరకప్పు కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ పుదీనా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకోవాలి. లవంగాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. అడుగు పట్టకుండా చూసుకోవాలి, లేదంటే చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటుంటే ఆయిల్ అనేది గ్రేవీ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా వేగిపోయిన తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బిర్యానీ గ్రేవీ రెడీ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.